భారతీయ ఛానల్ కి స్వాగతం. జై శ్రీరామ్. షోయబ్ చౌదరి పాకిస్తానీ యూట్యూబర్ అండి. కొంచెం యూట్యూబరే కాదు అతను, నేను సోషల్ వర్కర్ అని కూడా అంటాడు అతను. మంచి ప్రోగ్రెసివ్ ఐడియాస్ ఉన్నాయి ఆయనకి. ఆయన ఈ మధ్య జైల్లో పడేశారు పాకిస్తాన్. ఏమైపోయో తెలియదు కొన్నాడు. దాంతో నేను కూడా వీడియో పెట్టాను, షోయబ్ చౌదరి ఎక్కడ ఉన్నాడు, ఎలా సేఫ్గా ఉన్నాడా లేదా అని చెప్పి చూద్దాం. సో అతను ఈజ్ బ్యాక్ విత్ అ బ్యాంగ్. బాగున్నాడు, అంటే కొన్నాళ్ళు అరెస్ట్ చేసినట్టున్నారు, బయటకు వచ్చాడు. వచ్చేసి మళ్ళీ ఈ వీడియోలు తీస్తున్నాడు. ఒక ఎక్సలెంట్ వీడియో తీశాడు, దాని క్లిప్పింగ్ మీకు చూపిస్తాను, చూడండి. जी तो दोस्तों, मैं हूं सुहेब चौधरी और आप देख रहे हैं मेरा और आपका YouTube चैनल रियल इंटरटेनमेंट टीवी। आज फिर से मैं पब्लिक में मौजूद हूं। वही सुहेब चौधरी है, वही पाकिस्तान है, वही पाकिस्तान की आवाम है। बहुत कोशिश की गई मुझे दबाया जाए, लेकिन ऊपर वाले के करम के बाद और आपकी दुआओं के बाद मैं आज फिर से उसी मोटिवेशन, उसी एनर्जी के साथ इस पब्लिक में मौजूद हूं। मुझे कहा जाता है एजुकेशन के ऊपर बात नहीं करनी, मुझे कहा जाता है हेल्थ के ऊपर बात नहीं करनी। मैं ओपनली कहता हूं, डरा नहीं हूं, झुका नहीं हूं। मुझे ये दूसरी जिंदगी मिली है तो समझ लें कि मुझे एक दूसरा मिशन मिला है। अब एक नए मिशन के साथ हम इस चैनल को लेकर चलेंगे, आप लोगों की सपोर्ट के साथ। और इन लोगों की, इन गरीब लोगों की, मैं इधर ओपनली ये कहना चाहता हूं, इसमें मैं ये नहीं देखता है कि जो किस मजहब से बिलोंग करते हैं, किस तल्लुक, कहां से तल्लुक रखते हैं। जो भी डिजर्विंग हैं, यहां पे इन्हें एजुकेशन की जरूरत होगी, हम प्रोवाइड करेंगे। इन्हें बताएंगे कि आपको किस तरीके से अंधेरे में रखा गया है, इन्हें बताएंगे कि दुनिया कहां से कहां चली गई। और आज भी यहां पे आप लोग कूड़ा इकट्ठा कर रहे हो, कचरे का काम कर रहे हो। इनको क्या, इन बच्चों को हेल्थ नहीं चाहिए क्या? इस सर्दी में इन बच्चों को जूते नहीं चाहिए क्या? इन्हें स्कूल नहीं जाना चाहिए क्या? इन्हें अच्छा घर, इन्हें अच्छे कपड़े नहीं चाहिए? ये सब चाहिए। वो बगैरत इंसान हमजा వదండి షోయబ్ చౌదరి ఆయన్ని చాలా ఒత్తిడి తెస్తున్నారు. ఇండియా గురించి పాజిటివ్గా మాట్లాడకూడదు, తర్వాత ఎడ్యుకేషన్ గురించి మాట్లాడకూడదు, తర్వాత డెవలప్మెంట్ విషయాలు మాట్లాడకూడదు. ఎంతసేపు పాజిటివ్ థింగ్స్, పాకిస్తాన్లో పాజిటివ్ థింగ్స్ చూపించాలంట. పాకిస్తాన్లో ఏం లేదు కదా, మరి ఏం చేస్తాడు? హెల్త్ గురించి మాట్లాడకూడదు, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడకూడదు, ఇండియా గురించి పాజిటివ్ చెప్పకూడదు. సో ఇలాంటి ఒత్తిడిలో పాపం అతను ధైర్యంగా నిలబడి మాట్లాడుతున్నాడు. అంటే పాకిస్తాన్లో ఆ మాత్రం చాలా రిస్కీ అండి, అది ఏమైనా జరగచ్చు. పర్టికులర్ జైల్లో వేసి చంపేసిన ఎప్పుడు అడిగేవాడు. సో పాపం చాలా కష్టపడుతున్నాడు. ఈ ఎవరు క్లీనింగ్ చేసే కమ్యూనిటీ అండి, మోస్ట్లీ హిందూస్ ఉంటారు, వాళ్ళు క్లీనింగ్ చేస్తారు. పాపం చపరాసి అంటే బాత్రూంలో క్లీన్ చేసేవాళ్ళు. అంటే ఎందుకంటే ముస్లిమ్స్ బాత్రూమ్ క్లీన్ చేయకూడదు, మీకు తెలిసే వాళ్ళు తెలియదు, వాళ్ళు చేయకూడదు, వాళ్ళు మిగతా జాతులతో చేయిస్తారు. అందుకే హిందువులు, ఎస్సీ ఎస్టీలని చాలామందిని అక్కడ బలవంతంగా ఆపేశారు పాకిస్తాన్లో. ఆపేసి మీరు క్లీనింగ్ చేయండి అని చెప్పి వాళ్ళకి ఎదగనివ్వరు, బయటికి వెళ్ళనివ్వరు. వాళ్ళ అమ్మాయిలు గట్రా ఎత్తిపోతుంటారు. సో అలాంటి కమ్యూనిటీ అండి ఇది. పాపం వాళ్ళు క్లీనర్స్, అంటే చపరాసీలు అంటారు కదా, వాళ్ళు బాత్రూమ్ క్లీనింగ్ అది చేసేవాళ్ళు. వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా ఘోరంగా ఉంటుంది. వాళ్ళ పిల్లలకి చదువులు లేవు, స్కూల్లో అడ్మిషన్ ఇవ్వరట. గవర్నమెంట్ స్కూల్ అయినా చూడాలి కూడా వాళ్ళని చేరనివ్వరు. సో వాళ్ళ తాలూకు కష్టాలు ఈయన చెప్తున్నాడు. పైగా వాళ్ళకి సహాయం చేస్తున్నాడు. చాలా మంచివాడు. వాళ్ళకి ఆట, రేషన్స్ అని ఇస్తున్నాడు పాపం, మోటార్లు మీరు చూసి ఉంటారు. చూడండి, ఇంకొక చిన్న క్లిప్పింగ్ పెడతాను, చూడండి. जिस तरीके से मेरे पे मुश्किल वक्त था, आप लोगों ने मुझे सपोर्ट किया, तो मैंने ये सोचा, हमारी टीम ने ये सोचा कि हम दोबारा से फील्ड में आने से पहले क्यों ना कुछ ऐसा करें कि शायद इन लोगों की दुआओं की वजह से मेरी जिंदगी बची है, तो फिर इन लोगों की दुआएं दोबारा ली जाएं। अब आज देखें, ईरान मुस्लिम मुल्क है, आप अपने हक के लिए आवाज उठाएंगे, लड़ेंगे, मरेंगे, जिएंगे हक के लिए। अब आप एजुकेशन के ऊपर वर्क करें अपने बच्चों को। ये देखें कैमरामैन, अगर बच्चे दिखाएं, इन बच्चों को स्कूल भेजना है। अच्छा आगे ये लें जी, बेटी को हम राशन दें, पर्ची दे दें मुझे, और ये आप इन्हें राशन दे दें। क्या कहना चाहेंगी? चले कोई नहीं, कुछ ना कहिए, आप जाइए, आप दिल से दुआ दीजिएगा। अस्सलाम वालेकुम, आगे आ जाएं। अच्छा, शादीशुदा हैं? हाँ। कितने बच्चे हैं? एक। ठीक है, मुझे ये बताएं कि आप मुझे बताएं, स्कूल आप कितना पढ़ी हैं? नहीं। क्या वजह है, स्कूल इधर कोई भी नहीं पढ़ा? नहीं। यहाँ पे कोई स्कूल पढ़ा है? स्कूल पढ़ा है कोई आप में से? कोई नहीं। आप स्कूल पढ़ी हैं? कोई नहीं पढ़े। ये देखें जी, ये हालत है।
आप लोगों ने, मैं यहाँ पे ओपनली कहता हूँ, हमारी हुक्मरान हो, हमारे चाहे पॉलिटिशियन हो या हमारे पावरफुल लोग हो, मैं ये चीजें जान चुका हूँ। मैं गारंटी से ये बात कहता हूँ कि आप लोगों ने जानबूझ के इन लोगों को अनएजुकेट रखा, जानबूझ के इन लोगों को दुनिया में जो कुछ हो रहा है उस चीजों से दूर रखा। आप लोगों ने जानबूझ के इन लोगों में नफरतें बांटी, मजहब के नाम पे, कभी इंडिया पाकिस्तान के नाम पे। लेकिन अब चेंज का वक्त आ चुका है। आप मुझे दबाओगे, एक को दबाओगे, दो को दबाओगे, लेकिन अब लोग उठेंगे। जितने भी लोग पाकिस्तान से देख रहे हैं, मेरी रिक्वेस्ट है, काइंडली एक दफा हमारे साथ खड़े होइए, आप आवाज उठाइए, अपने हक की आवाज उठाएं, इन चीजों के ऊपर वर्क करें। आए जी, नेक्स्ट पर्ची लेके आए जी, दे इन्हें राशन दे। ये साहब को दुआएं दें। कोई नहीं, आप जाए। अस्सलाम वालेकुम। वालेकुम सलाम। आपका नाम? ऐसा बीबी। कितने बच्चे हैं आपके? 5। क्या करते हैं? कुछ भी नहीं करते। అదండి పాకిస్తాన్లో పరిస్థితి. చూశారు కదా, వాళ్ళకి చదువులు లేవు, ఫుడ్ కూడా పట్టించుకునేవాడు లేడు. ఏదో పాపం నెలకి 5,000 6,000 ఇళ్లలో పాచి పని కూడా కాదు, పాకి పని చేసి సంపాదించుకుంటున్నారు ఆడవాళ్ళు. వాళ్ళ పరిస్థితి, వాళ్ళకి 5-6 పిల్లలు ఒక్కొక్కడికి. వాళ్ళ చెల్లో ఎలా బతుకుతున్నారో ఆవిడకి తెలియదు. సో స్కూల్స్ కావాలని వీళ్ళని అడ్మిట్ చేయనివ్వరు. అక్కడ ఏంటంటే గవర్నమెంటే కావాలని చేస్తున్నట్టు అతను. అది కరెక్టే. వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్గా ఉంటే ఆవిడ గట్టిగా అడగడు కదా. ఒక్కడికి స్మార్ట్ ఫోన్స్ గట్రా ఎక్కడ కనపడలేదు. చూసారా మా ఊళ్ళో పరిస్థితి? స్కూల్ నాడు నేడు వచ్చాక స్కూల్ ఎక్సలెంట్గా ఉన్నాయండి. మాస్టర్లు 5-6 ఉంటారు మా స్కూల్లో, హైలీ పేడ్, హైలీ ఎడ్యుకేటెడ్ మాస్టర్స్. తర్వాత పిల్లలకి మిడ్ డే మీల్ ఖచ్చితంగా ఉంటుందండి. అందరికీ యూనిఫామ్సే. ఎవరిని స్కూల్ లేకుండా అందరు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారండి. ఎప్పుడు బయట ఆడుకుంటాడు అంటే స్కూల్ ఎగ్గొట్టడం కేసులు లేవు. తర్వాత చిన్న పిల్లల దగ్గర కూడా, అంటే 10-15 ఏళ్ళు దాటితే వాడి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుందండి. వాడు ఇంటర్నెట్లో యాక్సెస్ చేసుకుంటాడు. వాట్సాప్లో హోంవర్క్ చేయమంటున్నారండి. మన స్కూల్స్లో, చిన్న గవర్నమెంట్ స్కూల్స్లో వాట్సాప్లో పెట్టేస్తారు మెసేజ్ టీచర్. 8th స్టాండర్డ్ దాటితే వాళ్ళకి దాన్ని బట్టి వాళ్ళు హోంవర్క్లో సబ్మిట్ చేయడం కూడా దాంట్లో అయిపోద్దాం మనకు తెలియదు. అదండి, అంత టెక్నాలజికల్ అడ్వాన్స్డ్గా ఉంది మన దేశం. మరి పాకిస్తాన్ అలా ఉంది. సో మతం రీత్యా మళ్ళీ మాకు వేరే కావాలి, మతం క్రైస్తవులకు మాకు మొక్క ఇవ్వండి అని ఏదో కబుర్లు చెప్తారు కదా. తెలుసుకోండి, ఇలా ఉంటుంది. అలా ఇస్తే, చిన్న మొక్కలు ఇస్తే సంకనాకపోతారు ప్రజలందరూ కూడా, అధోగతిలో పడిపోతారు. మన హిందూ మతం ఉండి ఇలాగా అందరినీ జాగ్రత్తగా చూడబట్టి ఈ మాత్రం ఉంది ఇండియా. క్రిస్టియన్స్, ముస్లిమ్స్ మహాక్రూరులు. క్రిస్టియన్స్ ఎంత ఘాతకాలు చేశారో వింటే ముస్లిమ్స్ ఇంకా మంచివాడు అనిపిస్తుంది. కెనడా ఇప్పుడు ఆ చర్చిలో వెనకాల తవ్వుతుంటే చిన్న పిల్లల సవాలు బయటపడుతున్నాయి. అక్కడ లోకల్ అబారిజిన్స్, కెనడియన్ యాక్చువల్ కెనడాలో ఒరిజినల్ సెటిలర్స్, వాళ్ళని బలవంతంగా మతం మార్పించి వాళ్ళ పిల్లలందరినీ ఎత్తుకొచ్చి ఈ క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్లో పెట్టి వాళ్ళు ఘోరంగా చంపేశారు. అంటే వాళ్ళు పెట్టే తిండికి టార్చర్కి చచ్చిపోయారు. ప్రాపర్ కేర్ లేక చచ్చిపోయిన వాళ్ళని వెనకాల పాతిపెట్టేశారు సీరియల్. ఇప్పుడు దొరుకుతున్నాయండి ఆ శవాలు, కొన్ని 100 ఏళ్ల క్రితం శవాలు. అదండి క్రిస్టియన్స్ యొక్క క్రూరత్వం. మీరు దాని గురించి తెలుసుకుంటే సాయిబులు చాలా మంచివాళ్ళు అనిపిస్తారండి. సో ఈ మతాల వెనకాల పడకండి. హిందూ మతం ఉంటేనే ప్రపంచం ఉంది, దేశం ఉంది. మన దేశం ఇలా ఉండడానికి కారణం ప్రతి ఆఖర మనిషి, అంత చివర అంటే అట్టడుగున ఉన్న మనిషి కూడా ఇవాళ భోంచేస్తున్నాడంటే మన హిందువుల యొక్క ధర్మచింతన. ధర్మం అంటే మతం కాదండి. ధర్మం అంటే రాజధర్మం ఉంటుంది, సేవకుడి ధర్మం ఉంటుంది, ఒక పతి ధర్మం ఉంటుంది, పత్ని ధర్మం ఉంటుంది. ఒక మనిషికి 4-5 ధర్మాలు ఉంటాయి. మీరు పిల్లలతోటి పితృధర్మం, అలా ధర్మం బద్ధంగా బతుకుతున్నాం కనుకనే మనం మన దేశం ఈ మాత్రం ఉంది. రేపు పొద్దున ప్రపంచానికి గురువు అవుతాడు, విశ్వ గురువు అవుతుంది మన దేశం ఎప్పటికైనా. నమ్మండి, మతం గురించి తెలుసుకోండి, హిందూ మతంలో ఉన్న డెప్త్ గురించి తెలుసుకోండి.
మన ఉపనిషత్తులు, మన బ్రహ్మసూత్రాలు, గీత, ఇవన్నీ విశిష్టమైన గ్రంథాలండి. చదవాలంటేనే దానికి యోగ్యత ఉండాలి. చదువుదామనే ఉద్దేశం పుట్టిందంటేనే మీకు ఒక మెట్టు ఎక్కినట్టు. సో జై శ్రీరామ్.